మహర్షి గోశాల ఇక్కడ క్యాన్సర్కు ప్రత్యేకంగా చికిత్స చేస్తారు ఆయుర్వేదంలో. సో సజ్జన రమేష్ గారి ఆధ్వర్యంలో గురువుగారు వ్యవస్థాపక అధ్యక్షులు గోశాల ప్రారంభించారు. సో సమున్నత లక్ష్యంతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఎంతో అభినందించదగ్గ విషయం. మహర్షి గోశాల ప్రతి సండే ఇక్కడ జనరల్ డిసీజెస్ కూడా ఓపీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. సో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు ఇక్కడికి అందరూ. ఇక్కడ మహర్షి గోశాలలో ఉదయం టిఫిన్ మరియు మధ్యాహ్నం భోజన వసతి కూడా ఉచితంగా కల్పించడం జరుగుతుంది. देसी गाय तो मालूम है, देसी गाय ఇది పారిజాత ఆకు కొంచెం చేదుగా ఉంటుంది. ఈ 4 ఆకులు తీసుకొని నీళ్ళలో వేసి మరిగించి వడపోసి ఆ వాటర్ తీసుకోవాలి. సో ఒక వారం రావి అయింది, ఒక వారం పారిజాతం అయింది. ఇంకొక వారం ఏం చేస్తామంటే జామ చెట్టాకు. ఓకే, ఆ జామ చెట్టాకు సేమ్ ఇది చేసినట్టే సేమ్ 5 ఆకులు తీసుకొని వాటర్ వేసి మరిగించి తాగిస్తాం. సో 3 వీక్స్కు 3 టైప్స్ చేస్తాం. అయిపోయిన 4th వీక్ ఏం చేస్తామంటే మళ్ళీ సేమ్ యాక్చువల్గా రిపీట్ చేయాలి. మళ్ళీ రావి, మళ్ళీ జమ, మళ్ళీ అంటే ఇట్లా క్యాన్సర్ తగ్గేంత వరకు వారానికి ఒకటి మారుస్తూ కషాయం చేసుకుంటూ తాగాలి. క్యాన్సర్ పేషెంట్లు ఎట్టి పరిస్థితుల్లో చక్కెర వాడదు, దుకాణంలో దొరికే బెల్లం వాడదు. అయితే తాటి బెల్లమో లేదా స్వచ్ఛమైన తేనె ఇవి మాత్రమే వాడాలి. వాళ్ళు తీపి విషయానికి వస్తుంది, మిగతా స్వీట్ తీసుకోవడానికి లేదు. గోశాలలో రిసెప్షన్ కౌంటర్. ఆ కిడ్నీలో కానీ తీసుకునే మూలికలు చెప్పాం కదా, లేదా కషాయాలు కానీ దీంతో ఏమవుతుందంటే పాడపోయిన కణాలు మళ్ళీ రిజెక్ట్ చేస్తుంది. మామూలుగా డయాలసిస్ ఏం జరుగుతుంది, కిడ్నీ అట్లా పక్క పెట్టేసి మిషన్ ద్వారా మనం ఏం చేస్తాము, రక్తాన్ని శుద్ధి చేస్తాము. ఎన్నిసార్లు చేస్తాము, వారానికి 2-3 సార్లు చేస్తాము. మీకు తెలుసా, యాక్చువల్గా రోజుకు తనకు తానే కిడ్నీ డయాలసిస్ చేసుకుంటుంది, ఫిల్టర్ చేస్తుంది. ఎన్నిసార్లు, దాదాపు 16 సార్లు చేస్తుందట ఒక రోజు. 16 సార్లు డయాలసిస్ అవుతుంది. మనం బయట ఏం చేస్తున్నాం, 3 రోజులకు ఒకసారి చేస్తున్నాం అంతే. ఏది మనకు ఆరోగ్యకరం, రోజు తనతాను చేసుకున్నది ఆరోగ్యకరం. అవునా కదా, మీరు చూసారు కదా, ఉదయం నుంచి దాదాపు 2 గంటల పాటు విన్నారు. దాంట్లో ఏంటంటే ఏ మూలిక ఎట్లా వాడుకోవాలి, ఎట్లా కషాయం చేయాలా, సో ఏ విధంగా తీసుకోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇలాంటి పద్ధతుల వల్ల ఏమవుతుందంటే స్లోగా మనకు ఆరోగ్యం కుదిరపడుతుంది, క్యాన్సర్ తగ్గుముఖం పడుతుంది. మనకు ఆ నేచర్ ఆఫ్ క్యాన్సర్ బట్టి అది ఎంత మీ ఒక దగ్గర వచ్చిందా, 2 దిక్కులు వచ్చిందా, 2-3 దిక్కులు అంటే స్ప్రెడ్ అవుతుంది. కొద్దిగా బ్రెస్ట్లో ఉంటుంది, బ్రెస్ట్ నుంచి లంగ్స్కి వెళ్తుంది, లంగ్స్ నుంచి బోన్కి వెళ్తుంది, బోన్ నుంచి బ్రెయిన్కి వెళ్తుంది. దీని ఏమంటే మెటాస్టాటిక్ అంటాం. అంటే ఇంకొకగా వాడాల్సి వస్తుంది. ఈ మూలికలు బాడీ సపోర్ట్ చేస్తున్నాయి లేదా చూసుకోండి. ఒక 15 రోజులు చూడండి, నెల రోజులు చూడండి, లేదా 40 రోజులు చూడండి. రోజుకి ఇంప్రూవ్మెంట్ ఉందనుకోండి, వెళ్ళండి. ఇంప్రూవ్మెంట్ లేదు, బాడీ సపోర్ట్ చేయట్లేదంటే మళ్ళీ ఒకసారి రండి,
మొత్తం క్లాస్ అక్కర్లేదు, ఉదయం కానీ లేదా లంచ్ తర్వాత కానీ కలవండి, పర్సనల్ కలవండి, కలిసి ఇంకేం మూలికలు వాడుకోవాలి, ఇంకేమైనా స్పెషల్ మెడిసిన్స్ కావాలా, ఇవన్నీ వాళ్ళు డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఇంకేమైనా పదార్థాలు ఉంటే కనుక వాళ్ళకి అడ్వైజ్ చేసి పంపించడం జరుగుతుంది. సో మొత్తం మీద ఏదైతే మీకు ఇక్కడ క్లాస్లో చెప్పిన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా తూచ తప్పకుండా పాటిస్తూ పత్యం చేస్తూ మూలికలు వాడుకుంటే కనుక దాని నుంచి బయటపడే అవకాశం ఉంది కనుక మీరందరూ ఆ విధంగా చేయాలి. ఈ మహర్షి గోశాల చింతగట్టులో ఉంది. సో ఈ సమాచారాన్ని మీ బంధువులకు చేరవేయండి, మీ యొక్క దగ్గర వాళ్ళకు చేరవేయండి. ఆయుర్వేదంపై ఒక గొప్ప ఔషధ మూలికలతో క్యాన్సర్కు చికిత్స నిర్వహించబడుతుంది మహర్షి గోశాలలో.